నమస్కారం. మార్కెట్ ఓపెనింగ్ బజ్లో స్వాగతం. ఈరోజు జనవరి 22న కీలక స్టాక్స్ హైలైట్స్, వాటి వెనుక ఉన్న ముఖ్యమైన వార్తలను ఇప్పుడు చూద్దాం. ట్రేడర్లు మరియు పెట్టుబడిదారులు ఈ స్టాక్లలోని కదలికలను ఎందుకు గమనించాలో వివరిస్తాము. ద రెడ్డీస్ ల్యాబ్స్ ఈరోజు తమ త్రైమాసిక ఫలితాలను ప్రకటించనుంది. ఈ ఫలితాలు కంపెనీ భవిష్యత్ దిశను నిర్దేశిస్తాయి. గ్లోబల్ జెనరిక్స్, యూరప్ ఎన్ఆర్టీ పోర్ట్ఫోలియో మరియు భారత మార్కెట్లో కొత్త ఉత్పత్తుల లాంచ్ వంటి అంశాలు కంపెనీ ఆదాయ వృద్ధికి దోహదపడ్డాయి. అయితే ఉత్తర అమెరికాలో కొన్ని ఉత్పత్తుల ధరల తగ్గుదల లాభాలపై ప్రభావం చూపింది. ఫలితాలపై మార్కెట్ స్పందనను గమనించాలి. ఎటర్నల్ మరియు జిందాల్ స్టెయిన్లెస్ వంటి కంపెనీలు తమ వ్యాపార విస్తరణ ప్రణాళికలు, కొత్త ఆర్డర్లు లేదా ఇతర కార్పొరేట్ అప్డేట్లను ప్రకటించే అవకాశం ఉంది. మౌలిక సదుపాయాల రంగంలో ప్రభుత్వ వ్యయం ఈ కంపెనీలకు సానుకూలంగా మారవచ్చు. జనవరి 21న ఎటర్నల్ లాభాలు చవిచూసిన నేపథ్యంలో ఈరోజు వాటి అప్డేట్స్ కీలక పాత్ర పోషిస్తాయి. బజాజ్ కన్స్యూమర్ కేర్ వంటి ఎఫ్ఎంసీజీ కంపెనీలకు వినియోగదారుల డిమాండ్ మరియు లాభాల మార్జిన్లు చాలా ముఖ్యం. గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ పెరుగుదల, పండుగల సీజన్లు మరియు ముడిసరుకు ధరల స్థిరీకరణ కంపెనీ పనితీరును మెరుగుపరుస్తాయి. రాబోయే బడ్జెట్లో వినియోగదారుల కొనుగోలు శక్తిని పెంచే చర్యలు ఈ స్టాక్కు ప్రయోజనం చేకూర్చవచ్చు. పునరుత్పాదక ఇంధన రంగంలో వారి ఎనర్జీస్ వంటి కంపెనీలు ప్రభుత్వ విధానాలు మరియు పర్యావరణ అనుకూల ట్రెండ్స్ నుండి లబ్ధి పొందుతున్నాయి. భారతదేశం తన పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని పెంచడంపై దృష్టి సారించడంతో ఈ రంగంలోని కంపెనీలకు బలమైన వృద్ధి అవకాశాలు ఉన్నాయి. కొత్త ప్రాజెక్టులు మరియు విస్తరణ ప్రణాళికలు ఈ స్టాక్కు మొమెంటంను ఇవ్వగలవు. గ్రవిటా ఇండియా మరియు కేఈఐ ఇండస్ట్రీస్ తమ విస్తరణ ప్రణాళికలు మరియు కొత్త ఆర్డర్ల ద్వారా మార్కెట్ దృష్టిని ఆకర్షిస్తాయి. ఎలక్ట్రిక్ వాహనాల పెరుగుదల గ్రవిటా ఇండియాకు, మౌలిక సదుపాయాల అభివృద్ధి కేఈఐ ఇండస్ట్రీస్కు సానుకూలంగా మారనున్నాయి. ఈ కంపెనీల నుండి వచ్చే ఏవైనా ముఖ్యమైన వార్తలు స్టాక్ కదలికలను ప్రభావితం చేయవచ్చు. లెమన్ ట్రీ హోటల్స్ వంటి హాస్పిటాలిటీ కంపెనీలకు పర్యాటక రంగం తిరిగి పుంజుకోవడం మరియు వ్యాపార కార్యకలాపాలు పెరగడం వల్ల డిమాండ్ పెరుగుతోంది. పండుగల సీజన్లు మరియు కార్పొరేట్ ఈవెంట్లు ఈ కంపెనీల ఆదాయాన్ని పెంచుతాయి. కొత్త హోటల్స్ ప్రారంభించడం మరియు ఆక్యుపెన్సీ రేట్లు మెరుగుదల ఈ స్టాక్కు సానుకూలంగా ఉంటుంది. ఈరోజు మార్కెట్ అస్థిరంగా ఉండే అవకాశం ఉంది, కాబట్టి పెట్టుబడిదారులు అప్రమత్తంగా ఉండాలి. ట్రేడింగ్ రోజంతా ధరల కదలికలు, ట్రేడింగ్ వాల్యూమ్లు మరియు సమగ్ర మార్కెట్ సెంటిమెంట్ను గమనించడం చాలా ముఖ్యం. అంతర్జాతీయ భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు మరియు ఎఫ్ఐఐ అమ్మకాలు మార్కెట్పై ప్రభావం చూపుతాయి. ఫిబ్రవరి 1న రానున్న బడ్జెట్ అంచనాలు కూడా మార్కెట్ను నడిపిస్తాయి. అలర్ట్గా ఉండండి. వాల్యూమ్స్ గమనించండి. క్రమశిక్షణతో ట్రేడ్ చేయండి. మళ్ళీ రేపటి మార్కెట్ ఓపెనింగ్ బజ్లో కలుద్దాం.